ఏం భయపడేదాన్ని కాదు, నేను ముందుకే పోతా, వెనకకైతే పోయేది లేదు. వస్తుంతలు ఒళ్ళెందుకుంటుండేనే, వస్తుంతలు ఒళ్ళెందుకుంటుండే. 5 ఏళ్ళు నన్ను ఓడగొట్టి ఇంట్లోనే కూర్చోబెట్టిరు కదా, వద్దంటే బలవంతంగా ఎమ్మెల్సీ ఇచ్చిర్రు. నేను అప్పటి కూడా అడిగిన, నాకు ఎంపీ క్యాండిడేట్గా నన్ను డిక్లేర్ చేయండి, నేను ప్రజల మధ్యలో ఎక్కడైతే ఓడిపోయినా అక్కడే ప్రజల ప్రేమను గెలుచుకుంటా అని చెప్పిన. అవకాశం ఇవ్వలే, నాకు తిరగనీయలే. మా కాన్స్టిట్యున్సీలో కూడా ప్రతి ఎమ్మెల్యేను ఎవరో ఒకరు మేనేజ్ చేసుడు, వాళ్ళు నాకు ఎక్కడికక్కడ కాళ్ళల్లో కట్టెలు పెట్టుడు, కాన్స్టిట్యున్సీ నుంచి ఎవరైనా వచ్చి కలిస్తే బెదిరించుడు. నువ్వు ఎట్లా కలుస్తావు, అక్కతో నీకేం పని? నేనేమంటున్నా బ్రదర్, కేసీఆర్ గారికి తెలుసా తెలియదా, కేసీఆర్ గారు చెప్పాలి. ఇప్పుడు వీళ్ళందరూ ఏంటంటే మేమందరం చాలా పెద్దవాళ్ళము, కవిత మా మీద ఆరోపణలు చేస్తే కూడా మేము రిప్లై అయిపోయినా ప్రజలు చూస్తలేరు అనుకుంటారు. విఘ్నత అని హరీష్ రావు గారు అట్లే అంటారు. కేటీఆర్ గారు ఆయన ఎప్పుడు చెప్తాడో నాకు తెలియదు, నాకు సంబంధం లేదు. నేను కంపెనీ పేర్లతో సహా చెప్తా, ఎవరెవరి కంపెనీలకు లీజ్ ల్యాండ్స్కి అవుట్ రైట్గా చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ చేసి కన్వర్షన్ చేసి ఎవరికి ఇచ్చినో నేను చెప్తాను. సంతకాలు ఎవరు పెట్టిరా లేదా వాళ్ళు చెప్పాలి ప్రజలకు. చెప్తే షూర్ సంతోషం. ట్రాన్స్పరెన్సీ కదా ప్రజలు కోరుకునేది. నాకు ఎప్పుడు లేదు భయ్ పార్టీ సహకారం. నేను ఎప్పుడైతే అమెరికా నుండి వచ్చినో అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా నాకు పార్టీ సహకారం లేదు. దానిలో కొత్తగా చెప్పేది ఏం లేదు. ఆయన పాపం ఆయన వాడుకుంటుర్రే, ఆయన ఇంకో గుంటనక్కు ఉంది, ఆ గుంటనక్క ఆయన రెచ్చగొట్టి వాడుకుంటుంది. టైం వస్తే చెప్తా కదా, ఆ గుంటనక్క చెప్పినా కదా, ఏదైతే సెయింట్ గోబెన్ ల్యాండ్లో ఒక అధికారి ఇప్పుడు రెడీగా ఉన్నాడు చెప్పడానికి సిబిఐ దగ్గర, ఈడీ దగ్గర, అప్పుడు తెలుస్తుంది వాళ్ళకి. నేను ఒకటే క్లారిటీగా చెప్తున్నా, మీరు ఎంతోసేపు నన్నేదో చేద్దాం, ఆడపిల్ల కదా పాపం భయపెడితే బెదురుతుందేమో అనుకుంటారేమో. కుదరదు బాస్, కుదరదు. ఇది మారింది, పాలిటిక్స్ మారింది, టైం మారింది, అట్లా కుదరదు. సో టైం వస్తుంది, టైం వచ్చినప్పుడు మీ సంగతి తేలుస్తాను అంటున్నారు. హైదరాబాద్లో పొడిచిందే ఉంది అని చెప్పి అంటున్నారు. కవిత ఏం చేశారని, ఏం ఉద్ధరించారని హైదరాబాద్ని వాళ్ళ బ్రాండ్ వేసుకుంటారు, వాళ్ళ పేరు చెప్పుకుంటారు అంటూ అడుగుతున్నారు. అలాగే మంచినీళ్ళ కుళాయిల్లో డ్రైనేజ్ వాటర్ వస్తుంటే ఏం చేస్తున్నారు, ఇదో పెద్ద గొప్ప నగరం అని మనం ఏమన్నా పొంగిపోవాలా అలాంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి అంటున్నారు. అట్ ది సేమ్ టైం మరొక మాట కూడా మనం చూసాం, ఒక గుంట నక్క ఉంది పార్టీలో, ఆయన వెనక ఉండి మనతో ఆడిస్తోంది అని చెప్పి మాట్లాడుతున్నారు. అతి త్వరలో వాళ్ళ సంగతి కూడా చెప్తాను అంటున్నారు. సో మరొకసారి అండ్ మరొక ముఖ్యమైన విషయం, కవిత చేస్తున్న వ్యాఖ్యల మీద బీఆర్ఎస్ ఇంతవరకు ఎక్కడ స్పందించలేదు. హరీష్ రావు గారు కానీ, కేటీఆర్ కానీ, లేకపోతే సంతోష్ కానీ ఎవరు కూడా బయటకు వచ్చి బహిరంగంగా కవితని డైరెక్ట్గా విమర్శించిన దాఖలాలు లేవు. మనం కూడా చాలాసార్లు డిస్కస్ చేసాం, ఎందుకు మాట్లాడడం లేదు, మాట్లాడితే ఇంకా చాలా విషయాలు బయటకు వస్తాయనా, లేకపోతే కేసీఆర్ గారు చెప్పారా డాక్టర్ మీద మాట్లాడొద్దు, నా కూతురు మీద ఎవరు గట్టిగా మాట్లాడొద్దు అని చెప్పారా, ఎందుకు మాట్లాడడం లేదు అనే ప్రశ్న వచ్చింది. ఇప్పుడు కవిత గారు ఆ విషయాన్ని కూడా మాట్లాడుతున్నారు. నేను కొన్ని విమర్శలు చేస్తుంటే తిరిగి సమాధానం చెప్పడం లేదు, అదేంటంటే మా విజ్ఞతకి వదిలేస్తున్నాము అని చెప్పేసి మాట్లాడుతున్నారు, రేపు అసలు విషయాలు బయటకు వస్తే తెలుస్తాయి అని చెప్పేసి మాట్లాడుతున్నారు. సో అలా సమాధానం చెప్పకుండా ఉండడానికి తప్పుపడుతున్నారు కవిత. సో ఇక్కడ బీఆర్ఎస్ స్ట్రాటజీ మరొకటి ఉంది, చెప్పి కవితకి సమాధానం చెప్పి ఆ డిస్కషన్ పెంచి కవిత స్థాయిని పెంచడం ఇష్టం లేదు వీళ్ళకి. అంటే మా స్థాయి కాదు అన్నట్లుగా కవితని కొంత పక్కన పెట్టేస్తున్నటువంటి పరిస్థితి బీఆర్ఎస్ ముఖ్య నాయకులు. సో ఆ విషయంలో కొంత ఆగ్రహంగా ఉన్నారు కవిత. సో ఇప్పుడు ఏం చేయబోతున్నారు మరి? ఇప్పుడు చేసిన వ్యాఖ్యలకు కూడా సమాధానం చెప్పరా, అండ్ త్వరలో చాలా విషయాలు బయట పెడతానని కూడా అంటున్నారు. సో మరొకసారి యుద్ధం మొదలవబోతోంది. ఈసారి మరిన్ని విషయాలు, మరింతమంది పేర్లు బయటికి రాబోతున్నాయి. మధు జాయిన్ అవుతున్నారు, మా ప్రతినిధి. మధు, ఏ సందర్భంలో ఈ వ్యాఖ్యలు చేశారు, అసలు ఎందుకు ఇంత తీవ్రమైన వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది? బీఆర్ఎస్లో ఒక గుంట నక్కు ఉందంటున్నారు కేసీఆర్ వెనక, అట్ ది సేమ్ టైం అసలు హైదరాబాద్కి బ్రాండ్ పెట్టుకోవడం ఏంటి, కేటీఆర్కి ఆ హక్కు లేదంటున్నారు, ఏం ఉద్ధరించారు హైదరాబాద్ అని చెప్పి ప్రశ్నిస్తున్నారు. సో చాలా విషయాలు మాట్లాడుతున్నారు. తనకి సమాధానం చెప్పకపోవడం పట్ల కూడా చాలా సీరియస్ అవుతున్నటువంటి పరిస్థితి. సో ఏం జరగబోతుంది? బీఆర్ఎస్ ఇప్పటికైనా రియాక్ట్ అయ్యే అవకాశం ఉందంటారు కవిత మీద? అండ్ కవిత స్ట్రాటజీ ఏంటి అసలు? ఎగ్జాక్ట్లీ, అంటే కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో, ఆమె ఎప్పుడైతే సస్పెండ్ అయ్యారో, బయటకు వచ్చిన తర్వాత నుంచి ఆమె అటాక్ మోడ్ పెంచుతూ పోతా ఉన్నారు. కొంచెం స్ట్రైట్ పాలిటిక్స్ చేస్తాను అంటూ స్టేట్మెంట్ చేస్తున్నారు. ఒక ఆడపిల్ల ఎట్లయితే రాజకీయం చేసి ఎట్లా ఉంటుందో నేను చేసి చూపిస్తా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. దాంతో పాటు ఆమె అడుగులు అట్లనే పడుతున్నాయి. జాగృతిని ఎలాబొరేట్ చేసేటువంటి ఉద్దేశంలో భాగంగా, అంటే ఫ్యూచర్ లో దాన్ని పార్టీ వైపు నడిపించేలా జాగృతి జనం బాట పేరిట గ్రౌండ్ లో దిగారు. అన్ని నియోజకవర్గాలు తిరుగుతున్నారు. ఇప్పటికే మెజారిటీ నియోజకవర్గాలు, మెజారిటీ జిల్లాల్లో దాదాపు జనం బాట కంప్లీట్ అయింది జాగృతికి సంబంధించి. మెదక్, సిద్దిపేట్, తర్వాత ఇలా అన్ని నియోజకవర్గాల్లో, జిల్లాలో ఇప్పటికే దాదాపు కంప్లీట్ చేశారు ఆమె. అక్కడ నాయకులకు సంబంధించిన అవినీతి చిట్టా, అక్రమాల చిట్టా, కబ్జాల చిట్టా
ఆమె విప్పుతూ పోతా ఉన్నారు. కాకపోతే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే కాంగ్రెస్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది కాబట్టి గత 10 ఏళ్లలో అధికారంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీ మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు వాళ్ళకి సంబంధించినటువంటి ఆస్తుల వివరాలను, అక్రమాలను ఆమె బయట పెడుతూ పోతా ఉన్నారు. ఇది కాస్త మింగుడు పడనటువంటి సిచ్యువేషన్ బీఆర్ఎస్ పార్టీ నాయకులకు. అందులో భాగంగా అటాక్ మోడ్ కొద్ది మంది 2-3 పెంచే ప్రయత్నం చేశారు. నిరంజన్ రెడ్డి, జగదీశ్వర్ రెడ్డి, తర్వాత రీసెంట్ గా మాధవరం కృష్ణారావు ఆమె పైన ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశారు. దానికి ఆమె లీగల్ నోటీస్ ఇచ్చారు వారికి, మాధవరం కృష్ణారావుకి. తర్వాత బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఆయనకు లీగల్ నోటీస్ జారీ చేశారు. దీనితో పాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి స్టేట్మెంట్ సొంత అన్న ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ పైన తీవ్రమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. అసలు కేటీఆర్ మార్పు ఏముంది చేశారని చెప్పుకుంటున్నారు హైదరాబాద్ పైన, ఏం చేశారు అనేటువంటి స్టేట్మెంట్ చేయడం. దాంతో పాటు గుంటనక్క అనేటువంటి స్టేట్మెంట్ హరీష్ రావును ఉద్దేశించి జాగృతి ప్రెసిడెంట్ కవిత చేసినట్టుగా తెలుస్తా ఉంది. ఒక గుంటనక్క ఉన్నాడు అంటే జనరల్ గా గతంలో హరీష్ రావు పైన ఇంకా కొద్ది మంది పైన స్ట్రైట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు మళ్ళీ ఆమె పేరు చెప్పకుండానే హరీష్ రావు పేరు గుంటనక్క అంటూ హరీష్ రావును టార్గెట్ చేస్తూ స్టేట్మెంట్ చేసినటువంటి సిచ్యువేషన్ ఉంది. వీళ్ళందరికీ ఒక్కొక్కడికి తోలు తీస్తాను అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. 19 కోళ్ల కేసులో కేటీఆర్ బినామీగా ఉన్నారు. ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డిని పోలీసులు ఎందుకు అరెస్టు చేయలేదు, ఇవన్నీ ఎవరిని కాపాడుతున్నారు, ఇవన్నీ మాకు తెలియదా, ఆడపిల్ల అని లైవ్ తీసుకుంటున్నారని ఒక్కొక్కరు అనుకుంటున్నారు, ఒక్కొక్కటి తోలు తీస్తానంటూ వార్నింగ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సరే, కవిత గత కొంతకాలంగా చేస్తున్నటువంటి కామెంట్స్, నేను ఊరి పైన పిచ్చి పట్టినట్టు తిరుగుతా ఉన్నాను జనాల లోపల, నా దగ్గరికి వస్తే వదిలిపెట్టను, ఒక్కటంటే 2 అంటాను, ఎవరిని వదలను, ఎవరు ఎంతమందిని బెదిరించారు, ఎవరెవరి దగ్గర ఎంత డబ్బులు తీసుకున్నారు, అన్ని విషయాలు చేస్తూ అందరి చరిత్ర బయట పెడతా అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. ఒకవేళ నేను కూడా 10 ఏళ్ళు అధికారంలో ఉన్న సమయంలో నేను బీఆర్ఎస్ లో ఉన్నాను, నా విధానంలో కూడా ఏమైనా తప్పిదాలు ఉంటే క్షమాపణ కోరుతాను అంటూ స్టేట్మెంట్ చేశారు. 2014 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు జరిగినటువంటి అవినీతి పైన నేను క్వశ్చన్ చేస్తూనే ఉంటాను. బీఆర్ఎస్ అయినా